మనం 2026 కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ ఏడాది హిందూ పంచాంగం ప్రకారం అనేక ముఖ్యమైన వ్రతాలు, పండుగల తేదీలో మార్పులు చోటు చేసుకొని ఉన్నాయి. దీనికి కారణం అధిక మాసం ఉండడమే. ఈ సమయంలో అన్ని వ్రతాలు, పండుగలు ఒక నెల ముందుకు జరుగుతాయి. 2026లో ఒక ముఖ్యమైన శుభపరిణామం ఏమిటంటే జ్యేష్ఠ మాసంలో అధిక మాసం రానుంది. దీని వలన కొన్ని పండుగల తేదీలలో మార్పులు సంభవించవచ్చు. అధిక మాసంలో సూర్య సంక్రాంతి ఉండదు. అందువల్ల అధిక మాసాన్ని అశుభకరమైనదిగా పరిగణిస్తారు. ఈ మాసంలో జపం, తపం, దానం చేయడం మంచిది. అధిక మాసంలో గృహప్రవేశం, వివాహం, యజ్ఞోపవీతం, నామకరణం వంటి శుభకార్యాలకు ముహూర్తాలు ఉండవు. అధిక మాసంలో వివాహాలు నిశ్చయించుకోవడం, నిశ్చితార్థం చేసుకోవడం, భూమి, ఇల్లు వంటి వాటికి సంబంధించిన పనులు చేయవచ్చు. ఈ ఏడాది అధిక మాసం 2026 మే 17 నుంచి ప్రారంభమై జూన్ 15, 2026న ముగుస్తుంది. 2026లో మొదటి ముఖ్యమైన పండుగ మకర సంక్రాంతి. హిందూ పంచాంగం ప్రకారం ఈ ఏడాది 2026లో నవరాత్రి, హోలీ, దీపావళి, రాఖీ పౌర్ణమితో సహా అనేక పెద్ద పండుగలు తేదీలను తెలుసుకుందాం. జనవరి 2026 ముఖ్య పండుగలు మరియు తిథులు. జనవరి 1 గురువారం, ఆంగ్ల సంవత్సరాది, న్యూ ఇయర్. జనవరి 3 శనివారం, పౌర్ణమి, శ్రీ సత్యనారాయణ పూజ. జనవరి 6 మంగళవారం, సంకటహర చతుర్థి. జనవరి 14 బుధవారం, షట్టిల ఏకాదశి, భోగి పండుగ. జనవరి 15 గురువారం, ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం, మకర సంక్రాంతి. జనవరి 16 శుక్రవారం, కనుమ పండుగ. జనవరి 17 శనివారం, మాస శివరాత్రి. జనవరి 18 ఆదివారం, అమావాస్య, సొల్లంగి అమావాస్య. జనవరి 19 సోమవారం, మాఘమాసం ప్రారంభం. జనవరి 23 శుక్రవారం, వసంత పంచమి, సరస్వతి పూజ మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి. జనవరి 24 శనివారం, శ్రావణ కార్తె, స్కంద షష్ఠి. జనవరి 25 ఆదివారం, రథసప్తమి. జనవరి 26 సోమవారం, భీష్మాష్టమి, దుర్గాష్టమి వ్రతం, గణతంత్ర దినోత్సవం. జనవరి 29 గురువారం, జయ ఏకాదశి. జనవరి 30 శుక్రవారం, ప్రదోష వ్రతం. పౌర్ణమి తేదీ. జనవరి 3, 2026 శనివారం, తిథి ప్రారంభం. జనవరి 2, 2026 సాయంత్రం 6:54 ప్రారంభమై ముగింపు జనవరి 3, 2026 మధ్యాహ్నం 3:32 మౌని అమావాస్య. జనవరి 18 అర్ధరాత్రి 12:03 ప్రారంభమై జనవరి 19 ఉదయం 1:21 ముగుస్తుంది. ఏకాదశి తిథి. కృష్ణపక్ష ఏకాదశి జనవరి 13వ తేదీ మధ్యాహ్నం 3:18 నుంచి జనవరి 14 సాయంత్రం 5:53 వరకు. శుక్లపక్ష ఏకాదశి జనవరి 28వ తేదీ సాయంత్రం 4:36 నుండి జనవరి 29వ తేదీ మధ్యాహ్నం 1:55 వరకు. జనవరిలో చతుర్థి తిథి. కృష్ణపక్ష చతుర్థి, అంగారక చతుర్థి. జనవరి 6 ఉదయం 8:02 ప్రారంభమై జనవరి 7 ఉదయం 6:53 వరకు. శుక్లపక్ష చతుర్థి జనవరి 22 ఉదయం తెల్లవారుజామున 2:47 ప్రారంభమై జనవరి 23 తెల్లవారుజామున 2:28 ముగుస్తుంది. ఫిబ్రవరి 2026 ముఖ్యమైన పండుగలు. ఫిబ్రవరి 1 ఆదివారం, పౌర్ణమి, మాఘ పూర్ణిమ. ఫిబ్రవరి 5 గురువారం, సంకటహర చతుర్థి. ఫిబ్రవరి 13 శుక్రవారం, విజయ ఏకాదశి.
ఫిబ్రవరి 14 శనివారం, శని త్రయోదశి ప్రదోష వ్రతం. ఫిబ్రవరి 15 ఆదివారం, మహాశివరాత్రి. ఫిబ్రవరి 17 మంగళవారం, అమావాస్య. ఫిబ్రవరి 18 బుధవారం, చంద్రోదయం, రంజాన్ నెల ప్రారంభం. ఫిబ్రవరి 19 గురువారం, శతభిష కార్తె. ఫిబ్రవరి 24 అన్నపూర్ణ అష్టమి. ఫిబ్రవరి 27 శుక్రవారం, ఆమ్లకి ఏకాదశి, తిరుమల శ్రీవారి తెప్పోత్సవం ప్రారంభం. ఫిబ్రవరి నెలలో పూర్ణిమ తిథి, మాఘ పూర్ణిమ. ఫిబ్రవరి 1 ఉదయం 5:53 ప్రారంభమై ఫిబ్రవరి 2 ఉదయం 3:39 ముగుస్తుంది. అమావాస్య తిథి, భౌమావతి అమావాస్య. ఫిబ్రవరి 16 సాయంత్రం 5:34 ప్రారంభమై ఫిబ్రవరి 17 సాయంత్రం 5:31 ముగుస్తుంది. ఫిబ్రవరిలో ఏకాదశి తిథి, కృష్ణపక్ష ఏకాదశి. ఫిబ్రవరి 12 మధ్యాహ్నం 12:22 ప్రారంభమై ఫిబ్రవరి 13 మధ్యాహ్నం 2:26 ముగుస్తుంది. శుక్లపక్ష ఏకాదశి, ఆమలకి ఏకాదశి. ఫిబ్రవరి 27 12:33 ప్రారంభమై ఫిబ్రవరి 27 రాత్రి 10:33 ముగుస్తుంది. ఫిబ్రవరిలో చతుర్థి తిథి, కృష్ణపక్ష చతుర్థి. ఫిబ్రవరి 5 అర్ధరాత్రి 12:10 ప్రారంభమై ఫిబ్రవరి 6 అర్ధరాత్రి 12:22 ముగుస్తుంది. శుక్లపక్ష చతుర్థి, ఫిబ్రవరి 20 మధ్యాహ్నం 2:38 ప్రారంభమై ఫిబ్రవరి 21 మధ్యాహ్నం 1:01 ముగుస్తుంది. మార్చ్ 2026 ముఖ్యమైన పండుగలు. మార్చ్ 1 ఆదివారం, ప్రదోష వ్రతం. మార్చ్ 4 బుధవారం, హోలీ. మార్చ్ 15 ఆదివారం, పాప విమోచన ఏకాదశి. మార్చ్ 19 గురువారం, వసంత నవరాత్రి ప్రారంభం మరియు ఉగాది, శ్రీ పరాభవనామ సంవత్సరం. మార్చి 20 శుక్రవారం, రంజాన్. మార్చి 27 శుక్రవారం, శ్రీరామనవమి. మార్చి 29 ఆదివారం, కామద ఏకాదశి. మార్చి 2026లో పూర్ణిమ తిథి. మార్చి 2 సాయంత్రం 5:56 ప్రారంభమై మార్చి 3 సాయంత్రం 5:07 ముగుస్తుంది. అమావాస్య తిథి, మార్చి 18 ఉదయం 8:25 ప్రారంభమై మార్చి 19 ఉదయం 6:53 ముగుస్తుంది. మార్చిలో ఏకాదశి తిథి, కృష్ణపక్ష ఏకాదశి, పాపమోచని ఏకాదశి. మార్చి 14 ఉదయం 8:11 ప్రారంభమై మార్చి 15 ఉదయం 9:17 ముగుస్తుంది. శుక్లపక్ష ఏకాదశి, కామద ఏకాదశి. మార్చి 28 ఉదయం 8:46 ప్రారంభమై మార్చి 29 ఉదయం 7:46 ముగుస్తుంది. మార్చిలో చతుర్థి తిథి, కృష్ణపక్ష చతుర్థి. మార్చి 6 సాయంత్రం 5:53 ప్రారంభమై మార్చి 7 రాత్రి 7:17 ముగుస్తుంది. శుక్లపక్ష చతుర్థి, మార్చి 21 రాత్రి 11:56 ప్రారంభమై మార్చి 22 రాత్రి 9:17 ముగుస్తుంది. ఏప్రిల్ 2026 ముఖ్యమైన పండుగలు. ఏప్రిల్ 2 గురువారం, పౌర్ణమి, హనుమాన్ జయంతి. ఏప్రిల్ 3 శుక్రవారం, గుడ్ ఫ్రైడే. ఏప్రిల్ 5 సంకటహర చతుర్థి. ఏప్రిల్ 13 సోమవారం, వరుధిని ఏకాదశి. ఏప్రిల్ 14 మంగళవారం, అంబేద్కర్ జయంతి, అశ్విని కార్తె. ఏప్రిల్ 15 బుధవారం, మాస శివరాత్రి, ప్రదోష వ్రతం.
ఏప్రిల్ 17 శుక్రవారం అమావాస్య. ఏప్రిల్ 19 ఆదివారం అక్షయ తృతీయ పరశురామ జయంతి. ఏప్రిల్ 27 సోమవారం మోహిని ఏకాదశి. ఏప్రిల్లో పూర్ణిమ తిథి. ఏప్రిల్ 1 ఉదయం 7:06 ప్రారంభమై ఏప్రిల్ 2 ఉదయం 7:41 ముగుస్తుంది. బుద్ధ పూర్ణిమ వైశాఖ పూర్ణిమ. ఏప్రిల్ 30 రాత్రి 9:13 ప్రారంభమై మే 1 రాత్రి 10:53 ముగుస్తుంది. అమావాస్య తిథి. ఏప్రిల్ 16 రాత్రి 8:11 ప్రారంభమై ఏప్రిల్ 17 సాయంత్రం 5:21 ముగుస్తుంది. ఏప్రిల్లో ఏకాదశి తిథి. కృష్ణపక్ష ఏకాదశి, వరుతిని ఏకాదశి. ఏప్రిల్ 13 ఉదయం తెల్లవారుజామున 1:17 ప్రారంభమై ఏప్రిల్ 14 తెల్లవారుజామున 1:09 ముగుస్తుంది. శుక్లపక్ష ఏకాదశి, మోహిని ఏకాదశి. ఏప్రిల్ 26 సాయంత్రం 6:07 ప్రారంభమై ఏప్రిల్ 27 సాయంత్రం 6:16 ముగుస్తుంది. ఏప్రిల్లో చతుర్థి తిథి. కృష్ణపక్ష చతుర్థి. ఏప్రిల్ 5 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఏప్రిల్ 6 మధ్యాహ్నం 2:11 వరకు. శుక్లపక్ష చతుర్థి. ఏప్రిల్ 20 ఉదయం 7:28 నుండి ఏప్రిల్ 21 ఉదయం 4:14 వరకు. మే 2026 ముఖ్యమైన పండుగలు. మే 1 శుక్రవారం పౌర్ణమి, అన్నమయ్య జయంతి. మే 5 మంగళవారం సంకటహర చతుర్థి. మే 13 బుధవారం అపర ఏకాదశి. మే 16 శనివారం వటసావిత్రి వ్రతం. మే 17 ఆదివారం అధిక మాసం ప్రారంభం. మే 27 బుధవారం పద్మిని ఏకాదశి, బక్రీద్. మే నెలలో పూర్ణిమ తిథి. మొదటిది మే 1వ తేదీ వైశాఖ పూర్ణిమ, బుద్ధ పూర్ణిమ. మరియు రెండవది మే 31వ తేదీ జ్యేష్ఠ పూర్ణిమ, అధిక పూర్ణిమ. మే 1న పౌర్ణమి తిథి. ఏప్రిల్ 30 రాత్రి 9:12 నుండి మే 1 రాత్రి 10:52 వరకు. జ్యేష్ఠ పూర్ణిమ మే 30 మధ్యాహ్నం 11:57 నుండి మే 31 మధ్యాహ్నం 2:14 వరకు. అమావాస్య తిథి. శని అమావాస్య. మే 16 ఉదయం 5:11 నుండి మే 17 ఉదయం 1:31 వరకు. మే నెలలో ఏకాదశి తిథి. కృష్ణపక్ష ఏకాదశి, అపర ఏకాదశి. మే 12 మధ్యాహ్నం 2:52 నుండి మే 13 మధ్యాహ్నం 1:30 వరకు. శుక్లపక్ష ఏకాదశి, పద్మిని ఏకాదశి. మే 26 ఉదయం 5:11 ప్రారంభమై మే 27 ఉదయం 6:22 వరకు. మే నెలలో చతుర్థి తిథి. కృష్ణపక్ష చతుర్థి, అంగారక చతుర్థి. మే 5 ఉదయం 5:24 నుండి మే 6 ఉదయం 7:51 వరకు. శుక్లపక్ష చతుర్థి. మే 19 మధ్యాహ్నం 2:18 నుండి మే 20 ఉదయం 11:07 వరకు. జూన్ 2026లో ముఖ్యమైన పండుగలు. జూన్ 15 సోమవారం సోమవతి అమావాస్య, మిథున సంక్రమణ. జూన్ 25 గురువారం నిర్జల ఏకాదశి. జూన్ 26 శుక్రవారం మొహరం. జూన్ నెలలో పూర్ణిమ తిథి. దేవస్నాన పూర్ణిమ, జ్యేష్ఠ పూర్ణిమ. జూన్ 29 ఉదయం తెల్లవారుజామున 3:06 ప్రారంభమై జూన్ 30 ఉదయం 5:26 వరకు. జూన్లో అమావాస్య తిథి సోమవతి అమావాస్య.
జూన్ 14 మధ్యాహ్నం 12:20 నుండి జూన్ 15 ఉదయం 8:24 వరకు. జూన్లో ఏకాదశి తిథి కృష్ణపక్ష ఏకాదశి, పరమ ఏకాదశి. జూన్ 11 అర్ధరాత్రి 12:58 నుండి జూన్ 11 రాత్రి 10:36 వరకు. శుక్లపక్ష ఏకాదశి నిర్జల ఏకాదశి జూన్ 24 సాయంత్రం 6:12 నుండి జూన్ 25 రాత్రి 8:09 వరకు. జూన్లో చతుర్థి తిథి కృష్ణపక్ష చతుర్థి జూన్ 3 రాత్రి 9:21 నుండి జూన్ 4 రాత్రి 11:30 వరకు. శుక్లపక్ష చతుర్థి జూన్ 17 రాత్రి 9:39 నుండి జూన్ 18 సాయంత్రం 6:59 వరకు. జూలై 2026లో ముఖ్యమైన పండుగలు మరియు తిథులు. జూలై 1 బుధవారం ప్రదోష వ్రతం. జూలై 3 శుక్రవారం పౌర్ణమి. జూలై 5 ఆదివారం సంకటహర చతుర్థి. జూలై 10 శుక్రవారం రథసప్తమి వ్రతం. జూలై 12 ఆదివారం శ్రావణ కార్తె ప్రదోష వ్రతం. జూలై 15 బుధవారం మహాశివరాత్రి. జూలై 16 గురువారం జగన్నాథ పూరి రథయాత్ర. జూలై 20 సోమవారం అమావాస్య. జూలై 25 శనివారం దేవశయని ఏకాదశి చాతుర్మాస ప్రారంభం. జూలై 29 బుధవారం గురు పౌర్ణమి. జూలైలో పూర్ణిమ తిథి గురు పౌర్ణమి. జూలై 28 సాయంత్రం 6:19 ప్రారంభమై జూలై 29 రాత్రి 8:05 ముగుస్తుంది. జూలై నెలలో అమావాస్య తిథి భౌమావతి అమావాస్య. జూలై 13 సాయంత్రం 6:50 నుండి జూలై 14 మధ్యాహ్నం 3:13 వరకు. జూలైలో ఏకాదశి తిథి కృష్ణపక్ష ఏకాదశి, యోగిని ఏకాదశి, వైష్ణవి యోగిని ఏకాదశి. జూలై 10 ఉదయం 8:16 నుండి జూలై 11 ఉదయం 5:23 వరకు. శుక్లపక్ష ఏకాదశి శయన ఏకాదశి జూలై 24 ఉదయం 9:13 నుండి జూలై 25 ఉదయం 11:34 వరకు. జూలై నెలలో చతుర్థి తిథి కృష్ణపక్ష చతుర్థి. జూలై 3 ఉదయం 11:20 నుండి జూలై 4 మధ్యాహ్నం 12:40 వరకు. శుక్లపక్ష చతుర్థి. జూలై 17 ఉదయం 6:28 నుండి జూలై 18 ఉదయం తెల్లవారుజామున 4:43 వరకు. ఆగస్టు 2026 ముఖ్యమైన పండుగలు మరియు తిథులు. ఆగస్టు 1 శుక్రవారం పౌర్ణమి అన్నమయ్య జయంతి. ఆగస్టు 5 మంగళవారం సంకటహర చతుర్థి. ఆగస్టు 9 ఆదివారం కామిక ఏకాదశి. ఆగస్టు 15 శుక్రవారం హరియాళీ తీజ్ స్వాతంత్ర దినోత్సవం. ఆగస్టు 17 సోమవారం నాగపంచమి. ఆగస్టు 23 ఆదివారం శ్రావణ పుత్రద ఏకాదశి. ఆగస్టు 26 బుధవారం ఓనం. ఆగస్టు 28 శుక్రవారం శ్రావణ పౌర్ణమి రక్షాబంధన్. ఆగస్టు నెలలో పూర్ణిమ తిథి నరాళి పూర్ణిమ, జంధ్యాల పూర్ణిమ, శ్రావణ పూర్ణిమ. ఆగస్టు 27 ఉదయం 9:09 నుండి ఆగస్టు 28 ఉదయం 9:48 వరకు. అమావాస్య తిథి ఆగస్టు 12 ఉదయం తెల్లవారుజామున 1:53 నుండి ఆగస్టు 12 రాత్రి 11:06 వరకు. ఏకాదశి తిథి కృష్ణపక్ష ఏకాదశి, కామిక ఏకాదశి ఆగస్టు 8 మధ్యాహ్నం 1:59 నుండి ఆగస్టు 9 ఉదయం 11:05 వరకు. శుక్లపక్ష ఏకాదశి శ్రావణ పుత్రద ఏకాదశి
ఆగస్టు 23 ఉదయం తెల్లవారుజామున 2 గంటల నుండి ఆగస్టు 24 ఉదయం తెల్లవారుజామున 4 గంటల 19 నిమిషంల వరకు. ఆగస్టులో చతుర్థి తిథి కృష్ణపక్ష చతుర్థి ఆగస్టు 1 రాత్రి 11 గంటల 7 నిమిషంల నుండి ఆగస్టు 2 రాత్రి 11 గంటల 15 నిమిషంల వరకు. శుక్లపక్ష చతుర్థి ఆగస్టు 15 సాయంత్రం 5 గంటల 29 నిమిషంల నుండి ఆగస్టు 16 సాయంత్రం 4 గంటల 53 నిమిషంల వరకు. కృష్ణపక్ష చతుర్థి సంకటహర చతుర్థి హేరంబ సంకట చతుర్థి ఆగస్టు 31 ఉదయం 8 గంటల 51 నిమిషంల నుండి సెప్టెంబర్ 1 ఉదయం 7 గంటల 42 నిమిషంల వరకు. సెప్టెంబర్ 2026 ముఖ్యమైన పండుగలు మరియు తిథులు. సెప్టెంబర్ 4 శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి. సెప్టెంబర్ 7 సోమవారం అజా ఏకాదశి. సెప్టెంబర్ 15 మంగళవారం వినాయక చవితి. సెప్టెంబర్ 21 సోమవారం ఇందిరా ఏకాదశి. సెప్టెంబర్ 25 శుక్రవారం అనంత పద్మనాభ వ్రతం. సెప్టెంబర్ 27 ఆదివారం మహాలయ పక్ష ప్రారంభం పితృపక్షం. సెప్టెంబర్ 29 మంగళవారం సంకటహర చతుర్థి అంగారక చతుర్థి. పూర్ణిమ తిథి భాద్రపద పూర్ణిమ. సెప్టెంబర్ 25 రాత్రి 11 గంటల 7 నిమిషంల నుండి సెప్టెంబర్ 26 రాత్రి 10 గంటల 19 నిమిషంల వరకు. అమావాస్య తిథి సెప్టెంబర్ 10 ఉదయం 10 గంటల 33 నిమిషంల నుండి సెప్టెంబర్ 11 ఉదయం 8 గంటల 57 నిమిషంల వరకు. సెప్టెంబర్ నెలలో ఏకాదశి తిథి కృష్ణపక్ష ఏకాదశి అజా ఏకాదశి. సెప్టెంబర్ 6 సాయంత్రం 7 గంటల 29 నిమిషంల నుండి సెప్టెంబర్ 7 సాయంత్రం 5 గంటల 4 నిమిషంల వరకు. శుక్లపక్ష ఏకాదశి పార్శ్వ ఏకాదశి సెప్టెంబర్ 21 రాత్రి 8 గంటల 1 నిమిషంల నుండి సెప్టెంబర్ 22 రాత్రి 9 గంటల 43 నిమిషంల వరకు. సెప్టెంబర్లో చతుర్థి తిథి శుక్లపక్ష చతుర్థి. సెప్టెంబర్ 14 ఉదయం 7 గంటల 7 నిమిషంల నుండి సెప్టెంబర్ 15 ఉదయం 7 గంటల 44 నిమిషంల వరకు. కృష్ణపక్ష చతుర్థి అంగారక చతుర్థి సెప్టెంబర్ 29 సాయంత్రం 5 గంటల 10 నిమిషంల నుండి సెప్టెంబర్ 30 మధ్యాహ్నం 2 గంటల 55 నిమిషంల వరకు. అక్టోబర్ నెలలో ముఖ్యమైన పండుగలు మరియు తిథులు. అక్టోబర్ 11 ఆదివారం శరద్ నవరాత్రి. అక్టోబర్ 19 సోమవారం దుర్గా మహానవమి పూజ దుర్గా పూజ అష్టమి. అక్టోబర్ 20 మంగళవారం దసరా. అక్టోబర్ 25 ఆదివారం పౌర్ణమి అశ్వయుజ పౌర్ణమి. అక్టోబర్ 29 గురువారం కర్వాచౌత్. అక్టోబర్ నెలలో పూర్ణిమ తిథి శరత్ పూర్ణిమ. అక్టోబర్ 25 ఉదయం 11 గంటల 56 నిమిషంల నుండి అక్టోబర్ 26 ఉదయం 9 గంటల 41 నిమిషంల వరకు. అమావాస్య తిథి మహాలయ అమావాస్య. అక్టోబర్ 9 రాత్రి 9 గంటల 36 నిమిషంల నుండి అక్టోబర్ 10 రాత్రి 9 గంటల 20 నిమిషంల వరకు. అక్టోబర్లో ఏకాదశి తిథి కృష్ణపక్ష ఏకాదశి ఇందిరా ఏకాదశి. అక్టోబర్ 6 ఉదయం 2 గంటల 8 నిమిషంల నుండి అక్టోబర్ 7 ఉదయం తెల్లవారుజామున 12 గంటల 35 నిమిషంల వరకు. శుక్లపక్ష ఏకాదశి పాపాంకుక్ష ఏకాదశి. అక్టోబర్ 21 మధ్యాహ్నం 2 గంటల 12 నిమిషంల నుండి అక్టోబర్ 22 మధ్యాహ్నం 2 గంటల 48 నిమిషంల వరకు. అక్టోబర్లో చతుర్థి తిథి శుక్లపక్ష చతుర్థి అక్టోబర్ 13 రాత్రి 11 గంటల 28 నిమిషంల నుండి అక్టోబర్ 15 ఉదయం 1 గంటల 13 నిమిషంల వరకు. కృష్ణపక్ష చతుర్థి అక్టోబర్ 29 ఉదయం 1 గంటల 7 నిమిషంల నుండి అక్టోబర్ 29 రాత్రి 10 గంటల 10 నిమిషంల వరకు. నవంబర్ 2026 ముఖ్యమైన పండుగలు మరియు తిథులు.
నవంబర్ 5 గురువారం రమా ఏకాదశి. నవంబర్ 6 శుక్రవారం ధనత్రయోదశి. నవంబర్ 8 ఆదివారం దీపావళి. నవంబర్ 10 మంగళవారం గోవర్ధన పూజ. నవంబర్ 11 బుధవారం భాయ్దూజ్. నవంబర్ 14 శనివారం బాలల దినోత్సవం. నవంబర్ 15 ఆదివారం ఛత్ పూజ. నవంబర్ 20 శుక్రవారం ఉత్థాన ఏకాదశి. నవంబర్ 24 మంగళవారం కార్తీక పౌర్ణమి. పౌర్ణమి తిథి నవంబర్ 23 రాత్రి 11:42 నుండి నవంబర్ 24 రాత్రి 8:23 వరకు. నవంబర్లో అమావాస్య తిథి సోమవతి అమావాస్య. నవంబర్ 8 ఉదయం 11:28 ప్రారంభమై నవంబర్ 9 మధ్యాహ్నం 12:32 వరకు. నవంబర్లో ఏకాదశి తిథి కృష్ణపక్ష ఏకాదశి రామ ఏకాదశి. నవంబర్ 4 ఉదయం 11:03 నుండి నవంబర్ 5 ఉదయం 10:36 వరకు. శుక్లపక్ష ఏకాదశి ప్రబోధిని ఏకాదశి. నవంబర్ 20 ఉదయం 7:16 నుండి నవంబర్ 21 ఉదయం 6:32 వరకు. నవంబర్లో చతుర్థి తిథి శుక్లపక్ష చతుర్థి నవంబర్ 12 సాయంత్రం 6:09 నుండి నవంబర్ 13 రాత్రి 8:43 వరకు. కృష్ణపక్ష చతుర్థి నవంబర్ 27 ఉదయం 9:49 నుండి నవంబర్ 28 ఉదయం 6:40 వరకు. డిసెంబర్ 2026 ముఖ్యమైన పండుగలు మరియు తిథులు. డిసెంబర్ 4 శుక్రవారం ఉత్పన్న ఏకాదశి. డిసెంబర్ 20 ఆదివారం మోక్షద ఏకాదశి. డిసెంబర్ 25 బుధవారం క్రిస్మస్. డిసెంబర్ నెలలో పూర్ణిమ తిథి మార్గశీర్ష పూర్ణిమ. డిసెంబర్ 23 ఉదయం 10:47 నుండి డిసెంబర్ 24 ఉదయం 6:58 వరకు. అమావాస్య తిథి భౌమవతి అమావాస్య. డిసెంబర్ 8 ఉదయం 4:13 నుండి డిసెంబర్ 9 ఉదయం 6:21 వరకు. డిసెంబర్లో ఏకాదశి తిథి కృష్ణపక్ష ఏకాదశి ఉత్పన్న ఏకాదశి. డిసెంబర్ 3 రాత్రి 11:04 నుండి డిసెంబర్ 4 రాత్రి 11:45 వరకు. శుక్లపక్ష ఏకాదశి మోక్షద ఏకాదశి. డిసెంబర్ 19 రాత్రి 10:09 నుండి డిసెంబర్ 20 రాత్రి 8:15 వరకు. డిసెంబర్లో చతుర్థి తిథి శుక్లపక్ష చతుర్థి డిసెంబర్ 12 మధ్యాహ్నం 2:06 నుండి డిసెంబర్ 13 సాయంత్రం 4:48 వరకు. కృష్ణపక్ష చతుర్థి డిసెంబర్ 26 రాత్రి 8:05 నుండి డిసెంబర్ 27 సాయంత్రం 5:13 వరకు.